బాబీ అయితే స్వరాని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటాడు. దాంతో ఝాన్సీ అయితే స్వర లగేజ్ మొత్తం తీసుకువచ్చి అక్కడ పడేసి నువ్వు మా ఇంట్లో ఉండకు, వెళ్ళిపో అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా బాబీ చూసి కూడా ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక అమ్మాయి మేడం మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదని బాబీయే చెప్పేస్తాడు. దాంతో అక్కడ ఉన్న స్వర అయితే ఏం చేయలేక బాధపడుతూ ఏడ్చుకుంటూ తన లగేజ్ని తాను తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. ఇదంతా చూసి ఝాన్సీ అభి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మయ్య తను వెళ్ళిపోతే మనకి ఇంకేం కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక స్వర అయితే లగేజ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసి బాబీ మౌనంగా ఉంటాడు. ఇక బాబీ వైపు చూసి స్వర అయితే బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇక స్వర అయితే వాళ్ళ ఇంటిని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయి అలా రోడ్డుపై నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఎటు వెళ్ళాలో తెలియక స్వర అయితే అలా బాధపడుతూ బాబీ గురించి ఆలోచిస్తూ నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.